హాయ్ ఫ్రెండ్స్, ఈవీఎస్ టెక్ బిట్స్. ఒక వస్తువు 120 మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 2 నిమిషాల సమయం తీసుకున్నది. అయినా దాని వేగం కనుక్కోవడానికి S = D/T, డిస్టెన్స్ బై టైం. D అంటే దూరం వచ్చేసి 120 మీటర్లు, సమయం T వచ్చేసి 2 నిమిషాలు. వీటిని D ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, T ప్లేస్లో 2 నిమిషాలు వేసుకుంటాం. ఆన్సర్లు అన్ని మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చినారు కాబట్టి నిమిషాలని సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 1 నిమిషంకి 60 సెకండ్లు కాబట్టి 60 సెకండ్లు వేసేసుకున్నాము. 2 టేబుల్తో 2 1 2 6 12, 60 క్యాన్సిల్ అయిపోతుంది, 1 మిగులుతుంది. 1 మీటర్ పర్ సంకేతంను సూచించు విద్యుత్ ఉపకరణము. విద్యుత్ ఘటం సంకేతం, విద్యుత్ బల్బ్ సంకేతం అన్ని చూడండి. తెరిచి ఉన్న స్విచ్ తెరిచి ఉన్న స్థితి, స్విచ్ మూసి ఉన్న స్థితి. బ్యాటరీ తీగ యొక్క సంకేతం. ఈ సంకేతంను సూచించు ఉపకరణం బ్యాటరీ. ధ్వని తరంగం గాలిలో ప్రయాణించినప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ అయ్యే రాశి శక్తి. కార్బన్ డయాక్సైడ్ ఉత్తమ మంటలను ఆర్పే పదార్థము. కారణం, కార్బన్ డయాక్సైడ్ ఇంధనానికి ఆక్సిజన్కు మధ్య అడ్డుపడుతుంది. 2 సరైనవే. A మరియు R 2 సరైనవే. RAకు సరైన వివరణ. మురుగునీటిని శుద్ధి చేయు విధానంలో గుడ్డలు మరియు నాప్కిన్లను తొలగించే పరికరం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ సెమ్ 2లోది. మురుగునీరు బార్ స్క్రీన్ల గుండా పంపబడుతుంది. గుడ్డలు, కర్ర ముక్కలు, డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు, నాప్కిన్స్ వంటి పెద్ద వస్తువులు ఇక్కడ తొలగించబడతాయి. బార్ స్క్రీన్లు. క్రింది వారిలో ఉభయచర జీవిని గుర్తించండి. ఉభయచర జీవి అంటే భూమి మీద, నీటిలో రెండింటిలోనూ నివసించగల జీవి. తాబేలు, ముసలి ఆ 2 అనేటివి రెప్టైల్స్, సరీసృపాలు. సాల్మాండర్ వచ్చేసి ఉభయచర జీవి. చేప జలచర జీవి. రెప్టైల్స్కి ఉభయచర జీవులకి కొన్ని డిఫరెన్సెస్ తెలుసుకుందాము. శ్వాసక్రియలో రెప్టైల్స్ వచ్చేసి ఊపిరితిత్తుల ద్వారా మాత్రమే శ్వాస తీసుకుంటాయి. అయ్యే ఉభయచర జీవులు అయితే ఊపిరితిత్తుల ద్వారా, చర్మం ద్వారా శ్వాస తీసుకుంటాయి. అవి ఎక్కడెక్కడ నివసిస్తుంటాయి అంటే రెప్టైల్స్ భూమి మీద నివసిస్తాయి. ఉభయచర జీవులైతే లార్వా దశలో నీటిలో నివసిస్తాయి, వయోజన దశలో భూమిపైన గడుపుతాయి. తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వలన ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. డి విటమిన్ లోపిస్తుంది కాబట్టి ఆ విటమిన్ పేరు వచ్చేసి కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్లో స్టార్టింగ్ లెటర్ COతో వస్తుంది. కాల్సిఫెరాల్, విటమిన్ డి లోపం CD అలా గుర్తుపెట్టుకోవడానికి. టోకోఫెరాల్ వచ్చేసి విటమిన్ E లోపం వల్ల ఏర్పడుతుంది, వంధిత్వ సమస్యలు వస్తాయి. రెటినాల్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వల్ల ఏర్పడుతుంది, కన్ను, చర్మ వ్యాధి సమస్యలు వస్తాయి. థయామిన్ విటమిన్ B1 లోపం వల్ల ఏర్పడుతుంది. కలిగే వ్యాధి ఏ వ్యాధి అంటే బెరిబెరి. కుడి కర్ణిక మరియు జఠరిక మధ్య గల కవాటం. హార్ట్ డయాగ్రామ్ అనేది రఫ్గా వేశానండి. ఇది రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. ఈ రెండింటి మధ్య ఉండేదే ట్రైకస్పిడ్ వాల్, త్రిపత్ర కవాటం. మానవులలో గ్రాఫియన్ సంపుటికల అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ ఇంకా ఎక్కడెక్కడ ప్రభావం చూపిస్తుంది అంటే పురుషులలో శుక్ర కణాల ఉత్పత్తికి, స్త్రీలలో గ్రాఫియన్ సంపుటికల అభివృద్ధి, ఈస్ట్రోజన్ స్రవించుట, పాల ఉత్పత్తి మరియు స్రవించుటలో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రభావం చూపిస్తుంది. గొనాడోట్రోఫిన్ అనే హార్మోన్ ఎక్కడ శరీరంలో ప్రభావం చూపిస్తుంది అంటే ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాల పైన. ఈస్ట్రోజన్ హార్మోన్ వచ్చేసి కటిక విలయం పెరుగుదల, 28 రోజుల ఋతుచక్ర నియంత్రణ. ల్యూటినైజింగ్ హార్మోన్ వచ్చేసి పురుషులలో టెస్టోస్టిరాన్ స్రవించుటకు, స్త్రీలలో అండోస్కారం, కాస్పరస్ ల్యూటియం అభివృద్ధికి,
ప్రొజెస్టిరాన్ స్రవించుటకు. మార్బుల్ క్యాన్సర్కు ప్రధాన కారణం ఆమ్లవర్షం. చీమలు ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరచడానికి వీటిని ఉపయోగిస్తాయి. కాళ్ళు మరియు తల. కుమ్మరి కుండను తయారు చేయి సరైన విధాన క్రమం. ముందు క్రమాలు తెలుసుకుందాం. ఒకటోది వచ్చేసి మట్టిని నీటితో తడిపి కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తాడు. రెండవది మెత్తగా అయిన మట్టిని కుమ్మరి చక్రంపై ఉంచి దానిని కుండ రూపంలో మలుచుతాడు. మూడవది కుమ్మరి చక్రంపై రూపొందిన కుండను ఒక చెక్క ముక్కతో సున్నితంగా ఒత్తి సరైన ఆకారంలోకి తెస్తాడు. నాలుగవది కుండలను ముందుగా నీడలో ఆరబెట్టి ఆ తర్వాత ఎండలో ఉంచుతారు. లాస్ట్ ఎండలో ఎండిన కుండలను కొలిమిలో కాల్చుతారు. వీటి క్రమం వచ్చేసి 2, 1, 4, 3. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రం రాయచోటి. పుట్టపర్తికి వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా. మహాజనపదాల కాలం నాటి గణరాజ్యాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. గణరాజ్యంలో ఒక పరిపాలకుడికి బదులు పరిపాలకుల బృందం ఉండేది. ప్రతి పరిపాలకుడు తమను తాము రాజు అని పిలుచుకునేవారు. పరిపాలకులు అందరూ సమావేశమై రాజుకు సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు చర్చలు జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలు, బానిసలు, సేవకులు ఈ సమావేశాల్లో పాల్గొనేవారు కాదు అని రావాలి. కానీ ఇక్కడ పాల్గొనేవారు అని ఇచ్చారు కాబట్టి డి మాత్రం సరైనది కాదు. ఏబిసి సరైనది. క్రింది వారిలో స్మారకాలకు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ఆభరణాలు. బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016 ప్రకారం బాలల హక్కులు ఇన్ని కీలక ప్రాధాన్యత రంగాల కింద వర్గీకరించబడ్డాయి. 4. ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించిన గంగా నదిలో కలిసే ఉపనది గుర్తించండి. చంబల్. భీమునిపట్నం పురపాలక సంఘం ఏర్పాటైన సంవత్సరం 1861. చెరువుల్లోనూ కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలు పెంచడాన్ని ఇలా అంటారు. పిసికల్చర్. మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటి దేవుడు అని పేర్కొన్నవారు నారాయణ గురు. కాకతీయులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ముందు సరైన వాక్యాలు ఏవి ఉన్నాయో చూద్దాం. యుద్ధ సమయాల్లో పేరు నృత్యం ప్రదర్శించేవారు. ఇది సరైనదే. నీటి వసతి కలిగిన భూమిని వెలిపొలం అని పిలిచేవారు. సరైనదే. కొన్ని గ్రామాల సమూహాన్ని స్థల అని పిలిచేవారు. ఇది కూడా సరైనదే. మరో సరికాని వచ్చేసి 2. అటవీ ఉత్పత్తులపై వేసే పన్నుని పుల్లారి పన్ను అనేవారు. ఇల్లారి పన్ను అంటే ఇంటిపై వేసే పన్నుని ఇల్లారి పన్ను లేదా ఇల్లారి సుంకం అని అంటారు. జైన మతంలోని పంచవ్రతాలలో లేనిది పరిగ్రహం. ఉండేటివి ఏంటంటే ఒకసారి చూద్దాం. సత్యం, అహింస, అపరిగ్రహం, అస్తేయం, బ్రహ్మణం. అపరిగ్రహం బదులు పరిగ్రహం అని ఇచ్చారు. అపరిగ్రహం అంటే ఎక్కువ ఆస్తిని కూడబెట్టకుండుట. అస్తేయం అంటే దొంగతనం చేయకుండుట. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. 21A. పర్యాటక ప్రదేశమైన భవానీ ద్వీపం ఈ నగరానికి సమీపంలో ఉంది. విజయవాడ.